ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రపంచంలోనే గొప్ప అద్భుతం. అరే పతులు, చాలా ఆకలేస్తుంది, త్వరగా తినడానికి ఏమైనా తీసుకురా. వెళ్ళు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మోటు సమోసాలన్నీ అయిపోయాయి. కేవలం ఎల్లో డైమండ్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆడుకోవచ్చు, తినొచ్చు. ఆడుకోవచ్చు, తినొచ్చా? అరే ఇలాంటివి కూడా ఉంటాయా? త్వరగా తీసుకురా, నాకు కూడా చూపించు. ఫటాఫట్ తినిపించు. లగైతూ డైమండ్ రింగ్స్ అంటే తినేవి కావు, అవి మనుషులు పెట్టుకునే ఆభరణం. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఈ మాత్రం కూడా బుర్ర లేదా? అరే ఘసిడే రామ్, నీకు చెప్పిన అర్థం కాదు, ఉండు. అరే గసిటరామ్, ఇవి ఆ డైమండ్ రింగ్స్ కాదు, ఇవి ఎల్లో డైమండ్ రింగ్స్. ఎల్లో డైమండ్ రింగ్స్. ఆడుకోవచ్చు, తినొచ్చు. ఇది నిజంగా నిజమే. ఆడుకోవచ్చు, తినొచ్చు. ఆడుకుంటూ తినండి, టాయ్స్ ని సేకరించండి. ఇదే ఎల్లో డైమండ్ రింగ్స్ మజా. ప్రతి ప్యాక్ లోను టేస్ట్ ఉంటుంది, టాయ్ కూడా ఉంటుంది. ఓయ్ తమ్ముడు, నాకు కూడా ఎల్లో డైమండ్ రింగ్స్ ఇవ్వు. ఇవి 2 విధాలుగా పనిచేస్తాయి తమ్ముళ్ళు. నాకు కూడా ఇవ్వు. ఏమంటున్నానుగా, ఇవ్వు. మోసం చేయకు, నాకు ఇవ్వు. ఏమంటున్నాను కదా, ఇవ్వు. లగైతూ నేను ఆడుకోలేకపోయాను, తినలేకపోయాను. ప్యాకెట్ ఖాళీ అయిపోయింది. టైన్ కూడా చూడలేకపోయాను. వద్దు, కన్నీళ్లు పెట్టుకోవద్దు. అరే మన దగ్గర ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఓయ్, వీడిని చూస్తుంటే మనకే చాలా సంతోషంగా ఉంది. వీడిని చిన్నపిల్లలుగా కొనుక్కుంటే వాళ్ళు ఇంకా ఎంత సంతోషపడతారు. ఎల్లో డైమండ్ రింగ్స్. ఆడుకుంటూ తినండి, టాయ్స్ సేకరించండి. ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది, టాయ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రపంచంలోనే గొప్ప అద్భుతం. ఓ, ఈ ప్రోగ్రాం మనం ఇంట్లో కూడా చూసాం కదా. ప్రపంచంలోకెల్లా గొప్ప వింత. అవును పతులు, ప్రపంచంలో 7 వింతలే ఎందుకు ఉన్నాయి, 8ది ఎందుకు లేదు? అరే 8వ వింతంటే అది నీ ఆకలే. ఎన్ని సమోసాలు తిన్నా నీ కడుపు మాత్రం అస్సలు నిండదు. 8వ వింత అనగానే నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన పురుపురి నగరం యొక్క పేరు ఈ ప్రపంచమంతా మారుమోగిపోయేలాగా మనం ఎందుకని ఒక అద్భుతాన్ని సృష్టించకూడదు? కానీ మనం ఏం సృష్టిద్దాం మిత్రమా? అరే ఈ రోజు కరెంట్ ఏమిటి ఇన్నిసార్లు పోతోంది? ఇక ఇప్పుడు మనం కొవ్వొత్తుతోనే బతకాలనుకుంటా. ఐడియా సర్జీ, మనం ఒక పెద్ద కొవ్వొత్తిని సృష్టిద్దాం. ఆ కొవ్వొత్తిని మనం వెలిగించామంటే ఈ పురుపురి నగరంలో ఎప్పటికీ చీకట్లో అలుముకోకూడదు. ఇది చాలా మంచి ఐడియా. ఒక టవర్ లాంటి కొవ్వొత్తిని తయారు చేద్దాం. దాన్ని మనం 8వ వింతగా డిక్లేర్ చేద్దాం. పదండి, మనం ప్రపంచంలోనే 8వ వింతను సృష్టించి పురుపురి నగరం పేరుని మారుమోగిపోయేలా చేద్దాం. ఈ లోహం లోపల మనం మైనాన్ని కరిగించిపోద్దాం. అది గడ్డ కట్టి కొవ్వొత్తిలా మారిపోతుంది. ఆ తర్వాత దాన్ని నిలబెడదాం. హలో ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. అయితే మీరు 8వ వింతను సృష్టించబోతున్నారన్నమాట. కానీ దానికోసం మీరు ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తారు, ఆయన సర్టిఫై చేస్తారు ఇది నిజంగా 8వ వింతో కాదు. సార్ సార్, మంటలు ఆరిపోయాయి. థ్యాంక్ యూ మోటు, నువ్వు నన్ను కాపాడావు. లేకపోతే నా షూలతో పాటు నా కాలు కూడా కాలిపోయిండేది. థ్యాంక్ యూ, యు ఆర్ గ్రేట్ మోటు. అయినా ఇంకా ఏదో కాలుతున్నట్టు నాకు ఎందుకు అనిపిస్తోంది? అరే సార్, మీరు కిందకు వచ్చిన తర్వాత మీతో పాటు ఆ 8వ వింతను చెక్ చేసే ఆఫీసర్ను కూడా తీసుకుని రండి. ఈయనే మిస్టర్ ఫాక్స్.
మీరు తయారు చేస్తున్న కొవ్వొత్తి నిజంగా 8వ వింత అవునో కాదో ఈయనే నిర్ణయిస్తారు. మీ పని మీద ఈయన ఒక కన్ను వేసి ఉంచుతారు. హా! హలో సార్. హలోలు చెబుతూ టైంని వేస్ట్ చేయకండి, పని మీద దృష్టిని పెట్టండి. నేను అందరిలా కాదు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఇదిగో పెద్దన్నయ్య, కొవ్వొత్తు తయారైపోయింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టాలి. కానీ ముందుగా నేను ఏదైనా తినొస్తాను. కడుపు నకనకలాడుతోంది. ఈ కొవ్వొత్తుకి ఒత్తు పెట్టడం మర్చిపోయారు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా వెలిగిస్తారు? నేను దీన్ని సర్టిఫై చేసే సమస్య లేదు. మీకు ముందే చెప్పాను, నేను అందరిలాంటి ఆఫీసర్ని కాదు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని అని. డాక్టర్ జట్కా, ఈ ఆఫీసరు ఎలాగైనా సరే మన పరువు తీయాలనే చూస్తున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. ఓయ్ పత్రు, నా ప్రాణ స్నేహితుడా, ఈ డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకుని నువ్వు కొవ్వొత్తి లోపలికి వెళ్ళు. ఒక వైపు నుంచి డ్రిల్ చేస్తూ మరో వైపు నుంచి బయటకు వచ్చి, అప్పుడు ఆ ఒత్తి లోపలికి వెళుతుంది మిత్రమా. ఓహో, ఈ కొవ్వొత్తుని ఎవరు తయారు చేశారు? అచ్చం మనిషి రూపంలోనే ఉంది. ఓహో, మొబైల్ కొవ్వొత్తి అంటే ఇది కదులుతుందన్నమాట. డాక్టర్ జట్కా, ఖచ్చితంగా దీన్ని మీరే తయారు చేస్తుంటారు. ఇదే గొప్ప 8వ వింత. లోకంలో ఉన్న కామెడీ క్యారెక్టర్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సారీ, లోపల నువ్వు ఉన్నావన్న విషయం నాకు తెలియదు. కానివ్వండి, ఇక కొవ్వొత్తిని త్వరగా నిలబెట్టండి. హెల్ప్, హెల్ప్, టేక్ మీ అవుట్. యు ఆర్ ఆల్ యూస్లెస్. అసలేమిటి మీరు చేస్తున్న పని? మీరు గనక ఆ కొవ్వొత్తిని నిలబెట్టలేకపోతే నేను దాన్ని 8వ వింతగా ప్రకటించే సమస్యే లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను అందరిలాంటి ఆఫీసర్ని కాదు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. అర్థమైందా? ఐడియా సజ్జీ. ఇదిగో మోటు, ఈ సమోసాలు తిను, తెగ రెచ్చిపో. మన పురుపురి నగర ప్రజల సత్తా ఏమిటో ఆయనకి తెలియజేయి. ఈ కొవ్వొత్తిని మీరు వెలిగించి చూపించేంత వరకు దీన్ని నేను 8వ వింతగా అంగీకరించటం కుదరదు. సరే చెప్పండి, దాన్ని ఎలా వెలిగించబోతున్నారు? మనం ఇప్పుడు దాన్ని వెలిగిస్తాం, అది కూడా చాలా స్టైల్ గా వెలిగిస్తాం. మేయర్ గారు చాలా ప్రతిభావంతులు. ఆయన బాణానికి మంట పెట్టి వేస్తారు, ఆ కొవ్వొత్తిని వెలిగిస్తారు. బాణాలు వేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మమ్మీ, డాడీ.
యు ఆర్ ద ఫన్నీయెస్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. పతులు నువ్వు అక్కడే ఉండు, బాణం నేను వేస్తాను, నువ్వు దాన్ని పట్టుకుని కొవ్వొత్తిని వెలిగించు. వద్దు, నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదు. చాలా ఆపండి, ఇక నేను వెళ్తున్నాను. ఇప్పటికే కామెడీ ఎక్కువైంది, ఇక నేను నవ్వలేను. దేవుడి మీద ఉండు. ఇక నా పని ఇంతటితో అయిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి ఆఫీసర్ గారు, ఇది నిజంగా 8వ వింత అవునా కాదా? ఇప్పటిదాకా అవునేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ వింత 2 ముక్కలైంది. హెల్ప్! అరే నిజమైన 8వ వింత అంటే అతనే, రన్నింగ్ క్యాండిల్. అది కూడా మనమే తయారు చేసాం. ఇప్పుడు ఆయన్ని మనమందరం కొవ్వొత్తి ఆఫీసర్ అని పిలవాలి.